ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు క్యాలెండర్ వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 16:20. మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరి ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఇక తన జీవిత యాత్ర చివరిలో, అంటే ఇక ఆ రాత్రి అప్పగించబడతాడు అనగా యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన రొట్టె విరిచి, పస్కా భోజనంలో రొట్టె విరిచి, మరి యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయులు చాలా పెద్ద వర్తమానం తన శిష్యులకు ఇచ్చాడు మేడగదిలో. ఆ తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయంలో మరి పెద్ద ప్రార్థనను చేసి అక్కడి నుంచి దాటి వారు కిద్రోను వాగు దాటి మరి గెస్తమనులోకి వెళతారు. ఇక్కడున్న సందర్భం. సో ఒక విధంగా యేసు ప్రభు ఇక శరీరధారిగా తాను ప్రేమించిన శిష్యులతో శరీరధారిగా ఉండే దినాల్లో చివరి రోజు ఆ రాత్రి ఆయన అప్పగించబడతాడు, తెల్లారి సిలువేయబడతాడు. సో కాబట్టి ఎంతో భారంతో నిండిన హృదయంతో యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ మరి చాలా చాలా సంగతులు మాట్లాడుతూ యోహాను సువార్త 14, 15, 16 3 అధ్యాయాలు మాట్లాడుతూ వాటిల్లో చెప్పిన ఈ మాట చాలా సంగతులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక మాట 20వ వచనంలో ఏమంటాడంటే, యోహాను సువార్త 16:20, మీరేడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్తున్నారు. సో శరీరధారి అయిన తమ ప్రభు, వాళ్ళతో ఉన్న ప్రభు శిక్షించబడడం చూసినప్పుడు వీళ్ళకి ఏడుపు రావచ్చు, లోకం సంతోషించవచ్చు. కాబట్టి ఏదో ఇక ఆయన చంపేసాం, అయిపోయింది, సమాజ్ చేసి లేడు అనుకున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే తిరిగి ఆయన పునరుద్ధానంలో చేత ఇప్పుడు వాళ్ళు కలవరపడిపోయారు, శిష్యులు సంతోషించారు. సో టోటల్గా ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నా అంటే, ప్రస్తుతం మీరు తాత్కాలికంగా ఆడవచ్చు కానీ పునరుద్ధానుడైనప్పుడు తిరిగి సంతోషిస్తారు మీరు. అంటే మీ ఏడుపు సంతోషంగా మార్చబడుతుంది. అదే చివరిలో ఏమంటారంటే, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పు. ఎంత ఆశ్చర్యం చూడండి యేసు ప్రభు మాటలు. ప్రియులారా, ఆకాశం భూమి గతించిన దేవుని మాటల్లో ఒక్క మాటైనా, ఒక్క పదమైనా, ఒక్క సున్నైనా, ఒక్క పుల్లైనా తప్పిపోదని బైబిల్ చెప్తుంది. అంత ఖచ్చితమైన దేవుని మాటలు. ఆయన ఏమంటున్నాడంటే, మీ దుఃఖము సంతోషం. ఎక్కడైనా దుఃఖాన్ని సంతోషంగా చేయగలవారు ఉన్నారా? కాబట్టి అంటే దుఃఖమునే సంతోషంగా మార్చగలవారు. బైబిల్ చాలా ఆశ్చర్యకరమైనది. బైబిల్ అంతా ఆయన ఏమంటాడంటే, మరి ఏదైనా శాపమును ఆశీర్వాదంగా చేయగలవాడు, చీకటిని వెలుగ్గా చేయగలవాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు గాఢాంధకారం, విస్తారమైన చీకటిలో ముంచబడిన నీళ్ళల్లో ముంచబడిన భూమిని చూసినప్పుడు ఆ చీకట్లోని దేవుడు వెలుగు కలుగ్గాక 7 దినాల మరి పునరుద్ధరించే సృష్టిలో మొదటి మాట ఆయన పలికింది, వెలుగు కలుగు. చీకటిలో ఉండే వెలుగు. చూసారు, చీకటిలో వెలుగు పుట్టించగలడు. సో అట్లాగూ ఆయన చేదును తీపిగా మార్చగలడు, శాపమును ఆశీర్వాదంగా చేయగలడు. ఇక్కడ కూడా దుఃఖమును సంతోషంగా చేయగలడు. ఇంకో మాట చెప్పాలంటే, నీ పరిస్థితులు ఎటువంటివైనా ప్రియమైన సోదరి, ఈ మాటలు వింటున్న వ్యక్తి, నీ పరిస్థితులు దుఃఖకరంగా వాటిని సంతోషంగా మార్చగలిగిన ఒకే ఒక వ్యక్తి ఈ ఉదయకాలం నీ శుభవార్త ఇదే. నీ దుఃఖకరమైన పరిస్థితులను, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ శాపమును ఆశీర్వాదంగా చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. అన్నీ మనం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తే ఒక అధికారి కుమార్తె చనిపోయినప్పుడు యేసు దగ్గరికి వెళ్ళాడు. ఆయన ప్రభుని ఇంట్లో తెచ్చినప్పుడు ప్రభు పరిస్థితులన్నింటినీ
మార్చాడు. చూసారా? అప్పుడు దాకా ఏడ్చేవాళ్ళు నవ్వారు. అప్పుడు దాకా గొల్లు చేస్తూ ఉండేవాళ్ళు ఆశ్చర్యంలోకి వచ్చారు. అప్పుడు దాకా మరణంతో ఉన్న పాప సజీవురాలైంది. చూసారా? మరణాన్ని సజీవంలోకి తెచ్చాడు. చీకటి వెలుగ్గా చేశాడు. దుఃఖాన్ని సంతోషంగా చేశాడు. గొల్లు చేసేదాన్ని ఆశ్చర్యంగా చేశాడు. సో బైబిల్ దేవుడు మాత్రమే నీ పరిస్థితులు ఎంత భయంకరమైనవైనా ఆ పరిస్థితులను పూర్తి వ్యతిరేకమైనవిగా, లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే లోకంలో ఎక్కడ మార్చలేదు. ఫర్ ఎగ్జాంపుల్, చనిపోయిన బిడ్డను ఎక్కడికి తీసుకెళ్తే ఎవరు బాగు చేస్తారు చెప్పండి? ఎక్కడన్నా ఈ భూప్రపంచంలో చనిపోయిన బిడ్డను బ్రతికించే హాస్పిటల్ ఉందా? ప్రతి రోగానికి హాస్పిటల్ ఉంది, ప్రతి అవయవానికి హాస్పిటల్ ఉంది. కన్నుకు హాస్పిటల్, ముక్కుకు హాస్పిటల్, చెవుకు హాస్పిటల్, కాలుకు హాస్పిటల్ ఉంది. ప్రతి రోగానికి హాస్పిటల్ ఉంది. కానీ చనిపోయిన వారిని బ్రతికించే హాస్పిటల్ ఎక్కడ ఉందా? అంటే ప్రపంచంలో ఎక్కడ చేయలేనిది కూడా ఎక్కడ చేయగలరు? యేసు ప్రభు దగ్గర చేస్తారు. అది అందుకే మన దేవుడు సర్వశక్తిగలడు, ఆల్ మైటీ అంటారు. ఏమైనా చేయగలడు. యూ కెన్ డూ దట్ ఎనీథింగ్. అందుకే ఆయన బైబిల్లో ఏమంటా అంటే, నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? అసలు ఆ ప్రశ్నకు జవాబుగా చెప్పగలవారు అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పాల్సిందే తప్ప ఇది నీకు అసాధ్యమని చెప్పలేదు. అలాంటి సర్వశక్తి. అందుకే మరి ఈ వచనం కూడా ఈరోజు నీ దుఃఖంలో సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పు. ఏమైనా దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న వ్యక్తిని ఎవరైనా నీ పరిస్థితులు దుఃఖకరంగా ఉన్నాయా? అవేవైనా కావచ్చు. ఒకవేళ ఎగ్జామ్స్లో తప్పేవా, ఒకవేళ ఆర్థిక పరిస్థితులా, ఒకవేళ అనారోగ్యమా, ఒకవేళ వివాహం కావట్లేదా, ఒకవేళ పిల్లలు లేరా, ఒకవేళ ఆర్థిక పరిస్థితులా, అప్పులు పాలయ్యవా, నీ పరిస్థితులు ఏదైనా ఆ దుఃఖాన్ని త్రిప్పివేయగలిగిన వాడు. అందుకే ఆయన ద్వారం ఎవరు ముయ్యలేరు, ఆయన ముయ్యి ఎవరు తెరవలేరు. సో నీ పరిస్థితులను త్రిప్పివేసి మార్చి దుఃఖంను సంతోషంగా, చేదును తీపిగా, శాపాన్ని ఆశీర్వాదంగా చేయగలిగిన ప్రభు యేసు ప్రభు మాత్రమే. విశ్వసిస్తే ధనుడు అవుతావు. తల వంచి నువ్వు ఉన్న చోటే చిన్న ప్రార్థన నేను చేస్తాను. నాతో ఏకీభవించు. యేసు ప్రభువా, పరిశుద్ధమైన మీ మాటలకి స్తోత్రాలు. ఘనమైన మీ నామాన్ని బట్టి ఉన్నారు. మీరు సర్వశక్తి గల దేవుడు, ఏమైనా చేయగలరు, అద్భుతములు చేసే దేవుడు. ఈ మాటలు విన్న బిడ్డలు వారి జీవితంలో దుఃఖకరంగా ఉన్న సంగతులు నాయన మనుషుడుగా నాకు తెలియని మీరు ఎరుగుదురు. వారి దుఃఖమును సంతోషంగా చేయగలరు. మీరు ఒక్కళ్ళే దర్శించండి. మీ మాటలందు విశ్వాసం పుట్టించండి. హృదయంలో కదలిక దయచేయండి. పరిస్థితుల్లో మార్పు చేసి మీదకు ఆకర్షించుకోమని కోరుతూ, మరి ఈ ప్రారంభించబడిన పరిచర్య నోవ ద్వారా కొన్ని దినాలు కొనసాగించబడి అనేకులకు మేలుకరంగా ఉన్నట్లు చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.